డైరెక్టర్ గీతా కృష్ణ. ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన పేరు అలా సెర్చ్ చేశామో లేదో వందల కొద్దీ ఆయన ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. ఆ వీడియోస్కి పెట్టే థంబ్నెయిల్స్ దగ్గర నుంచి ఆయన మాట్లాడే సబ్జెక్ట్ అంశాలు అన్ని షాకింగ్గా ఉంటాయి. ముఖ్యంగా సినిమా హీరోయిన్స్ మీద ఆయన తరచూ చేసే కామెంట్స్ సంచలనంగా మారడంతో పాటు పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి, వారి వస్త్రాధారణ గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఈయనపై తాజాగా కంప్లైంట్ నమోదైంది. ముఖ్యంగా యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాలో కూడా దారుణంగా పోస్టు పెట్టే ఈయనపై చర్యలు తీసుకోవాలి అంటూ విశాఖపట్నం ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాచీకి కంప్లైంట్ చేశారు. దర్శకుడు గీతాకృష్ణ అక్కయ్యపాలెంలో గీతాకృష్ణ ఫిలిం స్కూల్, హైదరాబాద్లోని మాదాపూర్లో మరో ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారని, ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్లో ఈయన చేస్తున్న ఇంటర్వ్యూస్, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల గురించి ఆయన చేసిన విమర్శలు, ఆరోపణ వెంటనే ఆపాలి, వీటిపై తగిన విచారణ చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మొత్తానికైతే ఎన్ని రోజులు తనకిష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాను విచక్షణారహితంగా వాడుతూ సినీ సెలబ్రిటీస్ పై ఆయన చేస్తున్న కామెంట్స్ కి ఇప్పుడు చెక్ పెడుతుందో అని ఎంతో మంది ఎదురు చూశారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఈయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మంచిదే అంటూ ఒక వర్గం నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా హీరోయిన్స్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే గీతాకృష్ణపై ఇప్పుడు కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక దిగ్గజ దర్శకుడు గీతాకృష్ణ విషయానికొస్తే తెలుగు, తమిళ సినిమాలు రూపొందిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 1987లో నాగార్జున నటించిన సంకీర్తన అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. సంగీత ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా భారీ విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన కోకిల సినిమా కంటి మార్పిడి ఆధారంగా క్రైమ్ మిస్టరీగా రూపొందించి మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత కీచురాలు, ప్రియతమా వంటి 2 ప్రయోగాత్మక సినిమాలతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక తర్వాత కొన్నాళ్లకి ఇండస్ట్రీకి దూరమైన ఈయన మళ్లీ 1996లో సర్వర్ సుందరమ్మ గారి అబ్బాయి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇక దర్శకత్వం మాత్రమే కాదు, సంగీతాన్ని కూడా సమకూర్చారు. చివరిగా తెలుగులో కాఫీ బార్ అనే సినిమా 2011, తమిళంలో నిమిడంగల్ 2013లో అనే సినిమాలు చేసి ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్సీలకు చోటిస్తున్నారు గీతాకృష్ణ.